నెక్స్ట్ ఎన్ని ఇంకా మూవీస్ లైక్ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీ చేతిలో? భాగమతి రిలీజ్లో ఉందండి. అనుష్క గారు పక్కన చాలా పెద్ద వేషం. మా పిల్ల జమీందారు అశోక్ గారు డైరెక్టర్. ఆబ్వియస్గా ఆయన అన్ని సినిమాల్లో మంచి వేషాలే. సుకుమారుడు మంచి వేషమే, పిల్ల జమీందారు మంచి వేషమే. ఇప్పుడు భాగమతిలో అనుష్క గారు ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఆల్ లాంగ్వేజ్ హిందీ, మలయాళం, తెలుగు, తమిళ్లో రిలీజ్ అవుతుంది. చాలా పెద్ద వేషం అండి. అందులో ఒక 9 క్యారెక్టర్స్ ఉంటే దాంట్లో ధనరాజ్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా జంబలకడి పంబ అని ఒక సినిమా చేస్తున్నాం. దాంట్లో కూడా ఎక్స్ప్రెస్ రాజా అని ఒక క్యారెక్టరు. తర్వాత రమేష్ వర్మ గారు పబ్లిసిటీ డిజైనర్, భలే భలే మగాడివే మహానుభావులు కెమెరామ్యాన్, ఆయన డైరెక్టరు. అదొక సినిమా జరుగుతుందండి. లేటెస్ట్గా మొన్న లండన్ బాబులు, దేవిశ్రీ ప్రసాద్, లచ్చి అని సినిమాలు రిలీజ్ అయినాయి. ఈసారి ఏంటంటే ఏదో టక్మని పిలిచేశారు కదా అని వెళ్ళి ఏది పడితే చేయకుండా ఇన్ని సినిమాలు చేసాము, మనం కూడా చేసే సినిమాలు మనకి ఒక ఆల్బమ్ లాగా ఉండాలి. రేపు పెద్దోళ్ళు అవుతున్నారు మా పిల్లలు, వాళ్ళకు ఏం చేసామంటే చూపించుకోవాలని కొన్ని సెలెక్టెడ్గా చేసుకుంటున్నానండి. సో ఈ హీరో రోల్ ప్లే చేసినందుకు అవకాశాలు ఏమైనా తగ్గాయి అనిపించిందా? అంటే మనకి ఏమైపోద్ది అంటే హీరోగా చేసినప్పుడు ఒక 30 రోజులు కేటాయించాలి, దాని ముందు ఒక 10 రోజులు కేటాయించాలి, రిలీజ్ల తర్వాత ఒక 10 రోజులు కేటాయించాలి. అంటే తెలియకుండా ఒక 50 రోజులే. ఈ 50 రోజుల్లో మనకు వచ్చే సినిమాల్లో మనం చెయ్యం. ఇది చేస్తున్నామండి, గెటప్లు ఉన్నాయి, లేకపోతే కంటిన్యూటీ ఉందని చెయ్యం. అప్పుడు ఏమైపోతుందంటే ఈ 30 రోజులకి ముందు ప్రీ ప్రొడక్షన్ 10 రోజులకి ముందు మనం ఒక సినిమా కమిట్ అయి ఉంటాం. ఆ కమిట్ అయింది మధ్యలో రిలీజ్ అయితే జనాలు కనిపిస్తాం. లేదనుకోండి ఈ 50 రోజుల తర్వాత మళ్ళీ క్యారెక్టర్ రాయడానికి ఇంకొక 20 రోజులు పడుతుంది. అంటే టోటల్గా ఒక 70 రోజులు మనం లేకపోయేసరికి చూసేవాళ్ళు ఏంటంటే సినిమా అవకాశాలు తగ్గాయి అనుకుంటారు. ఆ 70 రోజుల తర్వాత చేసిన సినిమా మనకి ఎప్పుడో రిలీజ్ అవుతుంది, మంచి థియేటర్లు దొరకాలి. అప్పటికి ధనరాజు ఒక 3 నెలలు ఖాళీగా ఉన్నాడని వస్తుంది, న్యూస్ వైరల్ అవుతుంది. అంతే, అదే సింపుల్ లాజిక్. సో ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు కదా, కొంచెం డబ్బులు పెట్టడం జరిగింది. అసలు ఆ సినిమా ఎందుకు అది ఫ్లాప్ అయింది ఏంటి అసలు? అంటే రివ్యూల పరంగా 3.5. ఎప్పుడు నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా ఏంటంటే క్లీన్ యూ 3.5. అంటే ఆ రోజు రిలీజ్ డేట్లు నెక్స్ట్ వీక్ బాహుబలి ఉంది. మాకు తెలియక దీని బిఫోరు డేట్ వేసాం. అంటే అది ఒకవేళ 1వ తారీఖు రిలీజ్ అనుకోండి, ఇది 24వ తారీఖు రిలీజ్ చేసాం. డిస్ట్రిబ్యూటర్లు అందరూ అడిగారు 1వ తారీఖు తీసేయాలి, ఎందుకంటే బాహుబలి అనేది యూజ్ మూవీ, అందరూ చూసే సినిమా. అంటే నేను అన్నా నాది 1 వీక్ ఆడినా నాకు డబ్బులు వచ్చినా లేకపోయినా ధనరాజు అనేవాడు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసి పేపర్లో డేట్ వేసి మారిస్తే నేనే మళ్ళీ ఇంకొక సినిమా డేట్ మార్చారంటే ఈ సినిమా బాగాలేదేమో అందుకనే డేట్ మార్చారు అనుకుంటారు. అట్లా వద్దండి వేసేయండి అని చెప్పి నా పంతానికి వేయడం వల్ల అలా జరిగింది అంతే. లేకపోతే మంచి రివ్యూస్, అందులో నందారే నారి ముద్దులు అన్న సాంగ్ చాలా ఫేమస్ అయింది. మంచి సినిమా. శ్రీముఖి, తనీషు, నాగబాబు గారు టోటల్ అందరిని పెట్టి చేసిన సినిమా. Subscribe to iDream and don't forget to like and share my video.